ముంబై టు హైదరాబాద్ హై స్పీడ్ రైల్ బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి DPR కంప్లీట్ అయిపోయింది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నమాట. సో రీసెంట్ గా జరిగినటువంటి సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది అనమాట. హైదరాబాద్ టు ముంబై 670-700 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది కాబట్టి సో ట్రైన్ లో జర్నీ చేయాలంటే వాచిపోద్ది అనమాట. ఆల్మోస్ట్ గా 12 నుంచి 15 గంటలు ఖచ్చితంగా పడుతుంది అనమాట. పాయసాలు ఉన్నోళ్ళు ఏం చేస్తారు, గాలిమర విమానంలో జర్నీ చేస్తారు అనమాట. జల్దీగా టైం సేవ్ అవుతుంది కాబట్టి సో అందుకే ఈ బుల్లెట్ ట్రైన్ రావడం వల్ల చాలా వరకు టైం సేవ్ అవుతుంది. గంటకి 300 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటువంటి హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్ ని ముంబై నుంచి హైదరాబాద్ కి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నిపుణులు అయితే గట్టిగా నడుము బిగించినట్టు తెలుస్తుంది అనమాట. సో కేంద్రం నుంచి ఫండ్ రిలీజ్ కావాలి, భూసేకరణ పనులు చేపట్టాలి. అబ్బా టైం అయితే పడుతుంది. బట్ ఏంటంటే DPR కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి తాజా వార్త మీ చెవులో వేయడం జరుగుతుంది అనమాట. ఇక మెయిన్ గా 10 జంక్షన్స్ ఉంటాయి అనమాట. సో అందులో మెయిన్ ఏంటంటే ముంబై జంక్షన్, పూణే జంక్షన్, సోలాపూర్ జంక్షన్, జహీరాబాద్ జంక్షన్, తర్వాత హైదరాబాద్ అనమాట. వినండి విలాసంగా ఉత్సాహంగా 3 నుంచి 4 గంటల హైదరాబాద్ టు ముంబై చేరుకోవచ్చు అనమాట. యా మరి అంత స్పీడ్ అంటే మామూలు విషయమా? కళ్ళు మూసి తెరిచే లోపల గోవింద ఎక్కడో ఉంటాం అనమాట. సో దీంతో పాటుగా ఇంకోటి ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఈ ప్రాజెక్ట్ వల్ల. ముంబై, పూణే, సోలాపూర్, హైదరాబాద్ లాంటి IT కంపెనీలు ఉన్నటువంటి యొక్క నగరాలు తొందరగా అభివృద్ధి చెందుతాయి అనమాట. సో సోలాపూర్, జహీరాబాద్ వంటి ఏరియాలలో అధికంగా పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు ముందుకొస్తారు. కొత్త పరిశ్రమలు పుడతాయి కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా వరకు ఉంటుంది. 1000 టాప్ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అనమాట. దీనివల్ల చాలా వరకు బెటరే కదా, టైం సేవ్ అవుతుంది. ముంబై నుంచి హైదరాబాద్ బిజినెస్ రాకపోకలు చాలా ఈజీగా జరుగుతాయి, ఎక్కువ సంఖ్యలో జరుగుతూ ఉంటాయి. పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఫ్యూచర్ లో రాబోయేటువంటి ఈ ప్రాజెక్ట్ పై మీ యొక్క పర్సనల్ స్పందన ఏంటనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎనివే అర్థమైతే ఆలోచించండి, వీలేదు ఫాలో అవుతారని అనుకుంటాను. మరొక అప్డేట్స్ తో మేము ముందుకు రాబోతున్నాను. అంతవరకు చూస్తూనే ఉండండి మీ అండర్లైన్ టుడేతో విత్ మీ సోమగౌడ్ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్.